జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మీరు చూడబోయే ఆలయం బర్గల్ శ్రీ విద్యా సరస్వతీ దేవి ఆలయం. తెలంగాణలో మన పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలంటే మనకి గుర్తొచ్చే ఫస్ట్ టెంపుల్ బాసర సరస్వతి టెంపుల్. అయితే హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి బాసర వెళ్ళాలంటే దాదాపు 4-5 గంటలు పడుతుంది. ట్రైన్ లో వెళ్ళాలంటే కనుక ఒక రోజు అక్కడే ఉండి తర్వాత రోజు హైదరాబాద్ రావాలి. కానీ ఈ బర్గల్ టెంపుల్ మాత్రం మన హైదరాబాద్ నుండి కేవలం 1 గంటలో చేరుకోవచ్చు. సిటీ నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. బాసరలో సరస్వతీ దేవి జ్ఞాన సరస్వతిగా మనకి దర్శనమిస్తే ఇక్కడ వచ్చేసి విద్యా సరస్వతిగా అమ్మవారు దర్శనమిస్తారు. టెంపుల్ కి వస్తుంటే కొండపైన కొంచెం ఎత్తులో అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ని 1992లో కంచి కామకోటి పీఠాధిపతులైన చంద్రశేఖర సరస్వతి స్వామి వారు స్థాపించారు. ఇక్కడికి మెయిన్ గా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి తీసుకొస్తుంటారు. ప్రతి నెల వచ్చే మూలా నక్షత్రం రోజు కానీ, వసంత పంచమి లేదా హాలిడేస్ టైంలో తప్ప ఈ గుడిలో అంత రష్ ఎప్పుడూ ఉండదు. ఈ గుడికి చేరుకోవాలంటే హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ నుండి సిద్దిపేట్ రామగుండం బస్ ఎక్కితే బర్గల్ ఊరి బయట ఆపుతారు. అక్కడ నుండి ఆటోలో టెంపుల్ కి అయితే చేరుకోవచ్చు. మీరు చూస్తున్నది షామీర్పేట్ లేక్. బర్గల్ టెంపుల్ కి ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ వస్తున్నట్లయితే ఈ లేక్ ని కూడా చూడొచ్చు. అలానే లేక్ కి దగ్గరలో శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఈ అమ్మవారిని కూడా దర్శించుకుని వెళ్ళండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఈ రూట్ చాలా అందంగా ఉంటుంది. రోడ్డుకి అటు ఇటు మొత్తం పువ్వులే ఉంటాయి. రోడ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. హైవేలో ములుగు వరకు వచ్చాక మనకి ఇలా వర్గల్ కి వెళ్ళడానికి బోర్డు అయితే కనిపిస్తుంది. ఎంట్రన్స్ లో టెంపుల్ కి సంబంధించిన ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఇలా లెఫ్ట్ కి వెళ్తే అమ్మవారి టెంపుల్ కి అయితే చేరుకోవచ్చు. లోపలికి తిరగగానే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం, పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్లు లోపలికి వచ్చాక మళ్ళీ ఒక రైట్ తీసుకోవాలి. మనకి సైన్ బోర్డు అయితే కనిపిస్తుంది. ఇది గనక చూడకపోతే మళ్ళీ చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఊరి లోపలికి కేవలం 4 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు కారులో వస్తున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర షామీర్పేట్ లో దిగాల్సి ఉంటుంది. అక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే మనం చూడబోయే శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి గుడి. కొండల మధ్యలో ఉంటుంది. గుడి పైనుండి చూస్తే బర్గల్ విలేజ్ అంతా కనిపిస్తుంది. టెంపుల్ కి ముందే మనకి ఫ్రీ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనీ ఏమక్కర్లేదు, ఫ్రీగా మన వెహికల్స్ ని పార్క్ చేసుకోవచ్చు. ఇది వెంకటేశ్వర స్వామి వారి గుడికి ఎంట్రన్స్. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకే వెనక ఉన్న సరస్వతి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాలి. ఈ బర్గల్ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అక్షరాభ్యాసంతో పాటు శనైశ్చరాలయం కూడా ఉంటుంది. మనకి శని త్రయోదశి ఇలాంటి రోజుల్లో శనైశ్వరుడికి తైలాభిషేకం అలాంటి పూజలు చేస్తారు శని దోషం పోవడానికి. చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి గుడి. వెంకటేశ్వర స్వామి వారి గుడికి పక్కనే ఉంటుంది. ముందు ఇక్కడ స్వామి వారిని దర్శనం చేసుకుని సరస్వతి అమ్మవారి దగ్గరకైతే వెళ్దాం. లోపలికైతే ఫోన్ ఎలా ఉండదు. టెంపుల్ పై నుండి చూస్తే చుట్టూ పొలాలు, విలేజ్ అంతా చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అమ్మవారి దర్శనంకి అయితే వెళ్దాం. ముందుగా టెంపుల్ ఎంట్రన్స్ లోనే కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్లాలి. గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఈ గోపురం కిందే పాతకాలం నాటి పెద్ద గంట ఉంటుంది. మీరు చూడొచ్చు, లోపల గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలానే అమ్మవారి గుడి 1వ అంతస్తులో ఉంటుంది. మెట్లు ఎక్కైతే వెళ్ళాలి. గర్భగుడి ఎదురుగానే పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. గుడిలోకి ఫోన్ ఎలా ఉండదు. నేను అమ్మవారిని చూస్తున్నప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి గుడి బయటికి రాగానే లక్ష్మీ గణపతి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఈ సరస్వతీ దేవి విగ్రహం. దాదాపు 10 ఫీట్ తో అయితే మనకి కింద నుండి వస్తుంటేనే కనిపిస్తుంది. పైన చాలా అందంగా కట్టారు ఈ గుడిని. ఇది శనైశ్చరాలయం. అమ్మవారిని దర్శించుకుని కిందకి వచ్చాక కనిపిస్తుంది. అలానే ఇక్కడ పక్కనే శివాలయం కూడా ఉంటుంది. చంద్రమౌళీశ్వర స్వామిగా ఇక్కడి స్వామివారు దర్శనమిస్తారు.
అలా బయటికి వచ్చాక పక్కనే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి అయితే ఉంటుంది. లోపల విగ్రహాలు కూడా చాలా ఎత్తుగా ఉంటాయి. మనకి ఫోన్ ఎలవ్ లేదు కాబట్టి విగ్రహాలు అయితే చూపించట్లేదు, కానీ విగ్రహాలు మాత్రం చాలా అందంగా ఉంటాయి. వెహికల్స్ కొత్తవి గనక తీసుకుంటే ఇక్కడ వాహన పూజలు కూడా చేస్తారు. 250 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. చివరిగా గోశాల కూడా చూడొచ్చు. ఈ ఆవు పాలనే అమ్మవారి అభిషేకానికి అయితే వాడతారు. ఇవి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ విశేషాలు. నేనైతే నా చిన్నప్పుడు వచ్చాను టెంపుల్ కి, మళ్ళీ దాదాపు 10 ఇయర్స్ తర్వాత అయితే వస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. మీరు ఎప్పుడు వచ్చారో కమెంట్ లో చెప్పండి. నెక్స్ట్ మీ ఊరికి దగ్గరలో ఉన్న టెంపుల్ గురించి అయితే కమెంట్ లో చెప్పండి. ఆ టెంపుల్ గురించి మన ఛానల్లో వీడియో చేద్దాం. తిరిగి వచ్చే వీడియోలో కలుసుకుందాం. జై శ్రీరామ్.